హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐసిటీ తెలుగు. సో ఈ వీడియోలో మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. సో న్యూయార్క్ సెషన్ ఓపెన్ అయ్యే ముందు మనం ట్రేడ్స్ని ఎలా అనలైజ్ చేయాలి, సో ప్రీ మార్కెట్ అనేది ఎలా చూడాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఎన్క్యూతో స్టార్ట్ చేద్దాం. సో ఎన్క్యూ ఓపెన్ చేశాను. ఇవి నేను ప్రీవియస్గా మార్క్ చేసినవన్నీ రిమూవ్ చేస్తున్నా. ఏమవుతుంది, యా షేర్ చేస్తున్నా. ఇప్పుడు అవుతుందా? ఓకేనా, అప్ అయిందా? ఓకే, ఎస్. ఇప్పుడు సింపుల్గా చూద్దాం. సో ఎన్క్యూ చార్ట్ ఓపెన్ చేసాం మనం. ఓకే, స్టార్టింగ్ నుంచి డైలీ చార్ట్కి వచ్చేసాం. సో డైలీ చార్ట్లో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. సో ఈ ఫాల్ అయితే ఉందో దానికి ఆరిజిన్ అనేది ఇదే కదా, ఆ ఫాల్కి కైండ్ ఆఫ్ దీని సోర్స్ అంటాం, మెయిన్ పార్ట్ని ఆరిజిన్ అంటాం. సో ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అవుతుంది కదా. సో అక్కడ ఉంది మార్కెట్ అనేది, ఇక్కడ స్ట్రగుల్ అవుతుంది చూసారు మూవ్ అవ్వడానికి అప్ సైడ్, ఎగ్జాక్ట్గా దాని మెయిన్ థ్రెషోల్డ్ దగ్గర క్లియర్ కనిపిస్తుంది కదా. సో ఒకవేళ అది బ్రేక్ అయితే నెక్స్ట్ ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ ఒక గ్యాప్ కనిపిస్తుందా. సో ఈ గ్యాప్ దగ్గర మనకి లోయర్ టైం ఫ్రేమ్లో రిజెక్షన్ అనేది మనకి చాలా 1:5 1:10 వచ్చే ఛాన్స్ ఈజీగా ఉంటాయి అనమాట. సో అందుకే మనం ఈ గ్యాప్స్ అన్ని మార్క్ చేసుకోవాలి. సో అదొక గ్యాప్ ఉంది. సో కిందకి ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ తీసుకుని డౌన్ సైడ్కి వస్తే ఏం కనిపిస్తుంది, ఈ ఎఫ్ఈజీ ఉంది చూడండి ఇక్కడ. సో ఈ ఎఫ్ఈజీ ఏదైతే ఫెయిల్ అయిందో అది ఐఎఫ్ఈజీ అవుతుంది. సో అలాగే ఇక్కడ గ్యాప్ ఉందన్నమాట. సో ఇవన్నీ 4 అవర్స్లో ఇంకా నీట్గా కనిపిస్తుంది. సో అందుకే ఇక్కడ డైలీలో మార్క్ చేయట్లేదు. సో ఇప్పుడు మనం డైలీ నుంచి డైరెక్ట్గా 4 అవర్స్కి వచ్చేద్దాం. సో డైలీలో సింపుల్గా మనకి రెసిస్టెన్స్ దగ్గర ఉంది ప్రజెంట్. సో అంతకుమించి ఏం లేదు. సో ఒకవేళ అది బ్రేక్ అయితే నెక్స్ట్ పీడిఆర్ఏ మార్క్ చేసుకుందాం. సో అదొక ఎఫ్ఈజీ అనమాట, దాన్ని సిబి అంటాం. సో నెక్స్ట్ ఇప్పుడు 4 అవర్స్కి వస్తే ఇక్కడ చూడండి నీట్గా కనిపిస్తుంది, ఇక్కడ గ్యాప్ కనిపిస్తుందా. సో ఈ గ్యాప్ అనమాట. సో ఈ గ్యాప్ అనేది మండే రోజు వచ్చింది కాబట్టి ఇది ఎన్వాగ్ అవుతుంది. సో ఈ గ్యాప్ దగ్గర మనకి మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ డౌన్ సైడ్ వస్తే. సో డౌన్ సైడ్ వస్తే చూడండి ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఇది ఒక కైండ్ ఆఫ్ రిలేటివ్ ఈక్వల్స్ క్రియేట్ చేస్తుంది. సో ఇదంతా ఫైట్ చేస్తుంది మార్కెట్, చూద్దాం. ఓకే, ఇది 4 అవర్స్లో. నెక్స్ట్ 15 సెకండ్స్కి వస్తే, 15 మినిట్స్లో చూస్తే సేమ్. సో కైండ్ ఆఫ్ అసెండింగ్ ట్రయాంగిల్ లాగా అక్కడ మనకి హోల్డ్ అవుతుంది ప్రైస్ అనేది. సో లిక్విడిటీ తీసుకుని ఎస్ఎండి జరిగితే మనం సెల్లింగ్ చూడొచ్చు అనమాట ఈ హైస్ మీద. ఒకవేళ అది అప్ సైడ్ మూవ్ చేయాలనుకుంటే డౌన్ సైడ్ ఆన్ లిక్విడిటీ తీసుకుని అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అది మనం మార్కెట్లో ఆన్ ది మార్కెట్లో కనిపించాలన్నమాట. కింద లిక్విడిటీ తీసుకుని మ్యానిపులేషన్ చేసి ఆపోజిట్ కన్ఫర్మేషన్ వస్తే సిఐఎస్టీ అయిన తర్వాత చూస్తాం, ప్లాన్ చేస్తాం. సో అది. సో ఇది మనం మన గ్రూప్లో కూడా పోస్ట్ చేద్దాం డిస్కార్డ్లో. సో ఇది డైలీ. సో మన పబ్లిక్ డిస్కార్డ్ ఛానల్ అయితే ఇదిగోండి, ఇందులో మనకి ఎన్క్యూఎస్ ఛానల్లో మనం డైలీ అనాలిసిస్ అయితే షేర్ చేస్తాం. సో ఇది డైలీ చార్ట్. సో అలాగే నెక్స్ట్ 4 అవర్స్. ఫోర్ అవర్స్లో ఏం కనిపిస్తుంది, ఈ ఎఫ్ఈజీ అనేది డైలీ ఎఫ్ఈజీ, అలాగే అన్వాక్ కూడా కనిపిస్తుంది మనకి 4 అవర్స్లో. నెక్స్ట్ 15 మినిట్స్కి వద్దాం. సో 15 మినిట్స్లో చూస్తే సో ఇక్కడ ఏం జరుగుతుంది, సో మార్కెట్ అనేది వి షేప్లో రికవర్ అయిపోయింది. సో మోస్ట్లీ చూద్దాం, అప్ సైడ్ వెళ్ళే దానికి ఎక్కువసేపు కన్సల్టేట్ అవ్వడం చూడడం నార్మల్గా అయితే. సో అది మనం చూడాలి. ఆన్ ది మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా డౌన్ సైడ్ మ్యానిపులేషన్ జరిగితే అప్ సైడ్ మూవ్మెంట్ వస్తుంది. సో అలా కాకుండా అప్ సైడ్ మ్యానిపులేషన్ జరిగితే డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ ట్రెండ్ లైన్ వరకు. సో ఇది 15 మినిట్స్ చార్ట్. సో ఇది ఓవరాల్గా ఎన్క్యూ గురించి ప్రీ మార్కెట్ అనాలిసిస్. నెక్స్ట్ గోల్డ్ దగ్గరికి వద్దాం. సో గోల్డ్ చూస్తే, సో ఇవి ప్రీవియస్గా మార్క్ చేసిన అన్ని రిమూవ్ చేసేద్దాం, డైలీలోకి వెళ్ళిపోదాం. సో డైలీలో మార్కెట్ అనేది ఆల్ టైమ్ హై దగ్గర మనకు ఒక బ్లాక్ ఉంటుంది కదా. సో ఏదైతే డౌన్ మూవ్కి అప్ క్లోజ్ క్యాండిల్ ఉందో ఇదన్నమాట. సో ఇది లోయర్ టైం ఫ్రేమ్లో ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. సో మనకి డైలీలో అంత నీట్గా కనిపించట్లేదు కాబట్టి డైరెక్ట్ 4 అవర్స్కి వచ్చేస్తున్నాం. సో 4 అవర్స్లో చూస్తే ఇక్కడ ఎఫ్ఈజీ ఉంది కదా.
ఇక్కడ ఎఫ్ఈజీ, ఇక్కడ ఎఫ్ఈజీ ఉంది చూసారా, ఇది బీపీఆర్ అవుతుంది. సో మనం ఈ ఎఫ్ఈజీ ఒకటి మార్క్ చేస్తున్నాం ప్రజెంట్. సో అది ఆల్రెడీ ట్యాప్ అయింది, ఓకేనా. సో మీరు హైయర్ టైం ఫ్రేమ్లో తీసుకుంటే ఇలా కనిపిస్తుంది ఈ బీపీఆర్ అనేది, సేమ్ సేమ్ ప్లేస్లో ఉంటుంది. సో ఇది గోల్డ్లో మనకి 4 అవర్స్ చార్ట్. 4 అవర్స్లో ఇంకేం కనిపిస్తుంది నాకు, ఇది నేను మొన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. సో ఈ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఫిల్ అవుతుంది. సో మార్కెట్లో గ్యాప్ ఉంటే ఖచ్చితంగా రీఫిల్ చేయడానికి వస్తుంది. సో ఇక్కడ గ్యాప్ అనేది వదిలేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది కదా, సో అందుకని అది మన ఇమీడియట్ టార్గెట్. సెల్లింగ్ చూస్తున్నాను నేను. వ్యూ అనేది మార్నింగ్ మన మెంబర్ ఒక ఆయన అడిగితే అదే చెప్పాను అనమాట. సో అలా మనకు ప్లాన్ పెట్టుకున్న ప్లాన్ వైజ్ వస్తే మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ ఈ ట్రేడ్ ఎలా చేసి ఉండాలంటే ఇక్కడ లిక్విడిటీ తీసుకుని చూసారా, సో ఇది లోయర్ టైం ఫ్రేమ్లో నీట్గా కనిపిస్తుంది. ఆ లిక్విడిటీ తీసుకున్నాక సెల్లింగ్ చూడాలన్నమాట. సో ఇది వచ్చేసి గోల్డ్లో 4 అవర్స్ చార్ట్. సో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం దాన్ని 4 అవర్స్. దెన్ 15 మినిట్స్కి వద్దాం. సో 15 మినిట్స్లో చూస్తే మనకి ఏం కనిపిస్తుంది, నేను సెషన్స్ అన్ని క్లోజ్ చేశాను కదా, సెషన్స్ కూడా మీకు యాడ్ చేస్తాను. సో ఇవి సెషన్స్ అనమాట. చూస్తే ఇక్కడ ప్రీవియస్ డే హై లిక్విడిటీ తీసుకుని ఇది ఓకే, ఇది నైట్ ఆర్ ద నైట్ పడింది కదా, ఓకే. సో ఏషియా ఏం జరిగింది, పిఎం సెషన్ లిక్విడిటీ తీసుకుని డౌన్ సైడ్ వచ్చింది. సో అలాగే లండన్లో ఏం జరిగింది, సో ఫస్ట్ టైం ఇంటర్నల్ జరిగింది, ఎక్స్టర్నల్ జరిగింది. ఈ లెగ్లో మనకి ఓటీ లెవెల్స్కి వెళ్ళి పడుతుంది చూడండి. ఓటీ అందుకే చాలా యూజ్ అవుతుంది అనమాట. సో అలా బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు ప్రాపర్గా బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు అన్నీ క్లియర్గా ఉంటుంది. చూడండి ఓటీ దాటి పైకి వెళ్ళిందా లేదు లెగ్లో. సో నిన్న మనం చేసిన ట్రేడ్ కూడా ఓటీ మీదే. మన ట్రేడ్ రికాప్లో నిన్న వీడియో చూడకపోతే చూడండి, అది కూడా మీకు ఓటీ మీదే చేసాం ట్రేడ్. సో ఇది గోల్డ్లో 15 మినిట్స్. సో ఇదంతా లిక్విడిటీ ఉంటుంది అన్నమాట కింద. సో ఆ లిక్విడిటీ అంతా ఉంటుంది కింద. టార్గెట్ ఇది మనకి 4 అవర్స్లో గ్యాప్ కనిపించింది కదా, ఆ గ్యాప్ అనమాట. సో ఇదంతా ట్రెండ్ లైన్ లిక్విడిటీ. సో దాన్ని లో రెసిస్టెన్స్ లిక్విడిటీ అని కూడా అంటాం. సో అంత క్లీన్గా ఉన్నప్పుడు ఈజీగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. క్లియర్ ఉందా? సో ఇది 15 మినిట్స్. ఇది వీడియో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.